हरिजन अंजकलंकंटे चौधरी गोपश्री परमेश्वर विजय देव गोपाल चूड़ामणि यादव देव गिरे विग्रहभजन गोपी गृहवर्धन मायापो धन जीवितापरणं गोवर्धनं दारणं चेतन गोवर्धनं कुंती विग्रहभजन गोपी गृहवर्धन मायापो धन जीवितापरणं गोवर्धनं दारणं चेतन गोवर्धनं कुंती सुखवारण एतद् भागवतम् रहेगा दाया रवि नरेश बाबू ఎప్పుడు ముందు ఉండాలి పని చేసేటప్పుడు ముందు ఉండాలి మందికి రాకుండా సర్పంచ్ బాలన్నా పురంధర్ క్లస్టర్ రైతు వేదిక నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన మన జగిత్యాల శాసనసభ్యులు రైతు బాంధవుడు జగిత్యాల రూరల్ మండల ఎంపీపీ గంగారాం గౌడ్ గారికి అలాగే వైస్ ఎంపీపీ సమన్వయ సమితి నాయకులకు జిల్లా సభ్యులు బాలం కుందం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు రవీందర్ రెడ్డి గారికి పిఏసిసి చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు అలాగే మన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పొగల సంజయరాణి గారికి మన రైతుల గురించి కాబట్టి ఇది చాలా శుభ పరిమాణం అని నేను అనుకుంటున్నాను. కానీ తొందరగా ఈ వేదిక అనేది నిర్మాణమై మనకు వచ్చేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం కాబట్టి నేను తప్పక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది రైతు లేనిదే రాజ్యం లేదంటారు కాబట్టి రైతు గురించి చేసినప్పుడు ఏ పనినైనా మంచి పని చేసినప్పుడు ఎవరైనా ఆస్వాదించాలి. దాన్ని వేదిక అనేది సార్ చెప్తున్నటువంటి ఇప్పుడు సంజయ్ సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, రైతుకు తప్పనిసరిగా అందరు కూర్చుని చర్చించుకోవడానికి కూడా ఒక వేదిక అవసరం అనేది ఎప్పుడు చెప్తుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచించి రైతు బంధు సమితులను ఏర్పాటు చేసి రైతులను ఒక సంఘటితంగా ఉదయంగా రైతు వాయిస్ కూడా ఎప్పటికప్పుడు రైతు సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి రావాలంటే రైతులు సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో రైతు బంధువులను ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ రైతులకు ఏ విధమైన ఇబ్బంది ఉంది ఏముంది అనేది సమాచారం తెప్పించుకుంటూ దానికి అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రతి క్లస్టర్కు వేదిక నిర్మాణాలు రైతు వేదిక నిర్మాణాలు ఉండాలనే కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా ఈరోజు పొరల క్లస్టర్లో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. రైతు వేదిక అనేది చాలా దూరదృష్టితో చేస్తున్న పరిణామం ఇది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి సంఘాలు ఉన్నట్టే రైతులకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడి నుండే ఏదైనా మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం.
ఈరోజు రైతులకు లాస్ట్ టైం మన రబీలో వడ్లకు ఎంత కష్టపడ్డామో అట్లానే కాకుండా ఒక వేదిక నుండి ఏదైనా పోవాలన్న ఉద్దేశంతో రైతు వేదికల నిర్మాణానికి సీఎం కేసీఆర్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా రైతులకు గొప్ప వరం అని చెప్పచ్చు. మొత్తం పెద్దపీట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి కృషి, రైతులకు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు మీకు కొత్తగా తెలియదు కాదు. గత ప్రభుత్వంలో గత పాలకులు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఇప్పుడు నిజంగా ఒక్కసారి విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా గతంలో ఎన్నో సందర్భాలలో రైతులు పడ్డ కష్టాలు కానివ్వండి, ఏనాడు ఇటువంటి కార్యక్రమాలు చేసిన పాపన పూలే. నిజంగా ప్రభుత్వ పరంగా మీకు అందరికి తెలుసు. మరి రాబోయే కాలంలో ఇంకా రైతులకు చాలా మేలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు. మరి అలాగే ఏదున్నా మనం ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనతోని రైతులంతా ఒక సంఘంగా ఏర్పడాలి. సంఘం అంటే రాజకీయ పార్టీలకు అనుబంధంగా కాకుండా ఒక రైతుగా ఒక సంఘం, ఒక సంఘటితమైన శక్తిగా నిలవాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్లస్టర్లో కూడా ఒక రైతు వేదిక నిర్మాణం చేయాలి. ఆ రైతు వేదికలో అక్కడ ఏఈఓ ఇన్ఛార్జిగా రైతులందరూ మరి అక్కడ సమావేశమై వారికి ఉన్నటువంటి సమస్యలు, వ్యవసాయపరంగా వచ్చేటువంటి సమస్యలను చేసే దిశలో వారు ఆలోచన చేసి ప్రతి క్లస్టర్లో రైతు వేదిక నిర్మాణానికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క వేదిక దేనికోసం అన్నది దాదాపుగా అందరూ చెప్తా ఉన్నారు. కానీ మనందరం రైతులమే. నేను కూడా పొలం చేస్తుంటా అంతో ఇంతో. మనందరం కూడా కాస్త పెస్టిసైడ్స్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఇంటికి ఖచ్చితంగా ఒక లోకల్ ఆవును పెంచుకొని ఆర్గానిక్ వ్యవస్థ మొత్తం ఇక ముందు వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్ వ్యవస్థనే. మళ్ళీ ఆ రోజులు వస్తాయి, పాత రోజులు. మరి ఇప్పటి నుండే ఈ రైతు వేదికను ఒక వేదికగా తీసుకొని ఆర్గానిక్ పంటకు అందరూ కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందో చర్చించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకొని ఇక ముందు అందరూ కూడా ఆర్గానిక్ వ్యవస్థకు అలవాటు పడతారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తాను. నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు కాడికెళ్ళి మొదలుకుంటే నీటి పారుదల, పెట్టుబడి సాయం, అనేక రైతుల కొరకు పొద్దున లేచి నుంచి రాత్రి మేలుకు పడుకునే వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల గురించే, మన గురించి, రైతు వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు గురించి నిరంతరం ఆలోచిస్తుంది. అన్ని పంటలు ఒక రకంగా కాకుండా ఒక్కొక్క రైతు డిఫరెన్స్ పంటలు పండిస్తే మనం రైతులందరం చాలా బాగుంటుంది. మనిషికి ఒక వెరైటీ పంట పండిస్తే ఎక్కడైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ మన దగ్గరికి వచ్చే కొనుగోలు చేసేటువంటి పంట వైపు మళ్ళాలని రైతులందరికీ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ సార్కు నమస్కారాలు తెలియజేస్తూ రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. రైతు వేదిక అనే ఒక ఆలోచనే ఒక బృహత్తరమైన మహత్తరమైన ఆలోచనగా ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతు వేదికలను, ఈరోజు రైతుకు అభివృద్ధి వేదిక, ఈ యొక్క రైతు వేదిక అని చెప్పేసి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి గారే. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న రైతు ఆనందంగా ఉండాలని జైత్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో సంజయ్ అన్న గారు కూడా వెళ్ళి ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించే విధంగా మొన్న సంజయ్ అన్న గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అంత పెద్ద కాళేశ్వర ప్రాజెక్టు కట్టుకున్నాం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి మన జైత్యాల నియోజకవర్గం కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు సంజయ్ అన్న గారు ఆహర్నిశలు కృషి చేసి ఇక్కడ జరుగుతున్న బాధలు కానీ రైతుల్లో ఉన్న ఎక్కడైతే అందుతలేదో అవన్నీ వివరిస్తేనే పైదాకా తీసుకెళ్తేనే ఇక్కడ సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంజయ్ అన్న గారు వెళ్ళినందుకు మన జైత్యాల నియోజకవర్గ పక్షాన వారికి రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది,
ఒకసారి ఆలోచించుకొని ఈ యొక్క రైతు వేదికలను మీరందరూ కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా మేలుగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పొరంల గ్రామస్తులకు సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఇది చాలా గొప్ప వేదిక. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా వక్తలు చెప్పినట్టు మీరు కూడా మీడియా ద్వారా అందరూ చూసే ఉంటారు. ఒక వేదిక ఉండాలి రైతులకు. రైతులు అందరూ కూడా అసంఘటితంగా ఉన్నారు. ఒక యూనియన్ లేదు. ఎవరికి వాళ్ళే ఏదో తోచిన పంట వేసుకుంటున్నారు. ఇట్లా కాకుండా రైతులు కూర్చొని చర్చించుకునే విధంగా ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఒక వేదిక చేసింది. ఈ వేదిక ఏదో పైసలు ఉన్నాయి కదా, కొద్దిగాని ఉపాధి హామీ, కొద్దిగాని వ్యవసాయం అని చెప్పి ఏదో 22 లక్షలు ఇచ్చి కూర్చోవడం కాదు. దీని ద్వారా రేపటి నాడు ఒక అవుట్పుట్ రావాలి. అంటే రైతులు, మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఉత్పత్తి రావాలి, ప్రొడక్టివిటీ. దాని ద్వారా రైతులు ఈ వ్యవసాయం పైన ఆధారపడ్డ కూలీలు కానీ వివిధ రంగాల వాళ్ళందరూ కూడా పైకి రావాలి. మరి పైకి రావాలంటే రైతుకు లాభం చేకూరాలి. అసలు లాభం చేకూరాలంటే ముందుగా పెట్టుబడి ఇవ్వాలి అనే ఆలోచనతోటి మన ఈ పొరంల క్లస్టర్లోని 7 గ్రామాలకు కలిపి 2 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చప్పట్ల ద్వారా మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుండెలలో పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రిని. ఎప్పుడైనా మన బ్యాంకుల చుట్టూ అప్పుల చుట్టూ దిగిన రోజులే ఉన్నాయి తప్ప ఇవాళ ఈ ప్రాంతానికి నాట్లేసే సమయానికే, నాట్ల కంటే ముందు నార్లు పోసే సమయానికి 2 కోట్ల రూపాయలు ఈ గ్రామాలకు వచ్చిన దాఖలా ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఒక్క పొలంలో 1 కోటి రూపాయలు 739 రైతులు కలిసి 439 మంది రైతులు కలిసి 1 కోటి రూపాయలు వచ్చినాయని చెప్పడే మన యువ గారు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ప్రతి చోట కూడా ప్రతి చెరువు నిండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతి గింజ కొనడం జరిగింది. మనకు తెలుసు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యవసాయ ఆధారిత దేశాలు పెద్దగా ముందరకు పోయినా లేవు. కానీ మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటి సమయంలో తప్పకుండా మన రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇప్పటికైతే మన ముఖ్యమంత్రి గారు ముందరికి వెళ్తా ఉన్నారు. ఆ రైతుల ఆశీర్వాదం కూడా బాగున్నది. ఆ భగవంతుని ఆశీర్వాదం ఉన్నది. మరి దాంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇన్ని రోజులు అయితే SRSP దగ్గర దాకా నీళ్ళు తీసుకపోయినా కానీ అందులోకి నీళ్ళు నింపాల్సిన అవసరం పడతలేదు భగవంతుని వల్ల. ఇప్పుడు పైనుంచి కూడా కొద్ది నీళ్ళు వస్తా ఉన్నాయి. తప్పకుండా ఇంకొస్తాయి. వచ్చిన నాడు రేపు కిందికి కాళేశ్వరం నీళ్ళు పోతే సంపూర్ణంగా 2 పంటలకు మన నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి రైతులందరూ కూడా నమ్ముతున్నారు. రైతులందరూ కూడా నమ్ముకుంటారు. రాజకీయ నాయకులు నమ్ముతలేరు కానీ రోహిలో నారు పోసుకోవాలంటే చాలా మంది రైతులు పోసేస్తున్నారు. ఇప్పటికీ నాట్లు కూడా మొదలైనవి. ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కానీ కేసీఆర్ గారు కాళేశ్వరంకి వెళ్ళి ఇస్తాడనే ఒక నమ్మకం రైతులకు ఉండింది. దాని ద్వారా ఇవాళ ఆ నమ్మకంతో నాట్లు వేసుకున్నారు. రేపటి మళ్ళీ మంచి దిగుబడి అవుతుంది. 2 పంటలకు కూడా ఖచ్చితంగా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి భరోసా ఇస్తూ ఈ వేదికను అందరూ కూడా ఒక శాస్త్రీయంగా మనం వ్యవసాయం చేసుకోవడానికి, రైతులు లాభబాటలు నడవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఇక్కడ రైతులందరూ కూడా ఈ రైతు వేదిక భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.